ఈ తుఫాన్ కారణంగా మా కాలేజ్ మొత్తం కొల్లర్ అయిపోయింది అనమాట. ఏం తెలుసుకుని వీడియో మొత్తం చూడండి. ఒక బ్యాక్ టు అనదర్ ఈరోజు మ్యాటర్ అంటే ఏదో మమతా సైక్లోన్ వల్ల అన్ని కాలేజ్ లీవ్ ఇచ్చినారు మా కాలేజ్ తప్ప. ఇంకా చేసేదేం లేకుండా ఈ వర్షంలో వేసి మనం కలెక్టర్ అవుదామని చదువుకుందామని వెళ్ళిపోతున్నాను కాలేజ్ కి. జోక్ చేసిన కూడా చాలా నాయన ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నారు కదా. ఇంత వర్షంలో మాకేం పని చెప్పండి, కలెక్టర్ అవుదామని అసలు నాకైతే అసలు లేదు. ఏదో అటెండెన్స్ లేదనేసి ఇంత వర్షంలో భయంకరంగా పోవాల్సి వస్తుంది. మీరు కూడా నా లాగా సేమ్ అటెండెన్స్ కోసమే పోతున్నట్టయితే కామెంట్ చేయండి. ఈ క్లాస్ లో పోదామంటే ఆల్రెడీ మ్యాథ్స్ సార్ వచ్చేసి ఈ మ్యాథ్స్ సార్ లేదా నాకైతే అసలు ఫ్లడ్స్ వచ్చినా కానీ ఇంక భూకంపం వచ్చినా కానీ మ్యాథ్స్ సార్ కాలేజ్కి వస్తారు. మ్యాథ్స్ సార్ కొన్ని ఇంట్రెస్ట్ ఏ స్టూడెంట్స్ ఉన్నా కానీ ఈ పాటికి కాలేజ్ టాప్లో ఉండేది ఆ పేరు. మీ మ్యాథ్స్ సార్ కూడా ఇంతైతే ఆ సార్ పేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మ్యాథ్స్ సార్ పీరియడ్ అయిపోయి ఇంటర్వ్యూలు కూడా వచ్చేసింది అనమాట. ఆ ఇంటర్వ్యూకి మా ఫ్రెండ్ గారు వచ్చి టిఫిన్ తిందాం పారంటే బయటకు వెళ్ళిపోయినాము. ఇంకా బయటకు వెళ్తా ఉంటే మా కాలేజ్ రోడ్లంతా గుంతలు ఉండిపోయినాయి. అసలు గుంత ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు నీళ్ళు వర్షం కారణం వల్ల. ఈ వీడియో కానీ మా ప్రిన్సిపల్ సార్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ వారం చూసిన తర్వాత మా కాలేజ్ 200 రూపాయలు పెట్టి అనిపించింది. ఇది డిప్లొమా కాలేజ్ అనమాట పొద్దుటూళ్ళు. మరి ఎంత దారుణంగా ఉంది. ఈ డిప్లొమా చదివే ఎవరైనా నా వీడియో చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టిఫిన్ షాప్కి వెళ్తే టిఫిన్ అయిపోయింది చెప్పారు. ఇంకా అందుకని టీ తాగడానికి వచ్చినాము. ఈ వర్షంలో టీ తాగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే ఒక చిన్న సబ్స్క్రైబ్ అనొచ్చు కానీ నాకు 100 దానంగా తిన్నంత శక్తి వస్తుంది అనమాట. సరే మరి వెళ్ళొస్తే బాయ్.